أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الحياة الدنيا والله عنده حسن المآب. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 14వ వాక్యం యొక్క రబ్బీమూలంను మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, ఈ వాక్యాలలో దైవము ఒక మనిషిని ఆకర్షించే అంశాలు ఏమిటి, ఒక మనిషి ఏ విషయాల పట్ల అతను మార్గాన్ని తప్పే అవకాశం ఉంటుంది, ఏ విషయాలు అతనిని పరలోకం నుండి దూరం చేస్తాయి, ఏ విషయాలు అతనికి ఒక పరీక్షగా దైవము నిర్ణయించడం జరిగింది, ఇత్యాది అంశాలను గురించి ఇక్కడ వివరించడం జరిగింది. చెప్తున్నాడు దైవము, స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు, ఇటువంటి వాటి మీద ప్రేమ మీకు ఆకర్షకంగా చేయబడింది అంటున్నాడు. సోదరులారా, సోదరిమణులారా, చాలా జాగ్రత్తగా సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మనిషికి ఈ విషయాలు ఆకర్షకంగా చేయబడ్డాయి అంటే మనిషి వీటి పట్ల ఆకర్షితుడవుతాడు. అతడు ఎలాంటి వాడైనా కానీ తప్పనిసరిగా ఈ అంశాల పట్ల అతను ఆకర్షితుడు అవుతాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మనిషిని ఆకర్షించే అంశాలు ఏమిటి? 1 స్త్రీలు, 2 అతని సంతానము, 3 బంగారు వెండి రాసులు. ఎందుకంటే వీటి గురించే మనిషి ఎక్కువగా పాటుపడుతూ ఉంటాడు. వీటిని పొందడం కోసము ప్రతినిత్యం అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అతను మార్గాన్ని కూడా తప్పిపోయే అవకాశం ఉన్నది. మనం చూస్తుంటాము ఈ రోజున అనేక రకాల అనైతిక పనులు చేస్తున్నాడంటే మనిషి వ్యభిచారం లాంటి అనైతిక పనులు కానివ్వండి, అత్యాచారాలు లాంటి దుర్మార్గాలు కానివ్వండి, ఇవి కేవలము వ్యామోహం కారణంగా, ఆకర్షకం కారణంగా చేస్తున్నాడు. కాబట్టి స్త్రీ అనే అంశము మీకు ఆకర్షకంగా చేయబడింది అని దైవం చెప్తూ మరొక సందర్భంలో చెప్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చెప్తున్నాడు, ఈ ప్రపంచమంతా కూడా మీకు ఉపయోగకరమైనటువంటి సంపదే. ఈ ఉన్నతమైనటువంటి అత్యుత్తమైనటువంటి సంపదలో దైవభీతి పరుణాలైనటువంటి అంటే దైవభీతి పరుణాలైనటువంటి ఒక స్త్రీ, మీ భార్య, అది ఎంతో ఉన్నతమైనది అన్నాడు. అంటే ప్రపంచ సంపద అంతా కూడా ఒకవైపు అయితే గుణవంతురాలైనటువంటి భార్య ఒకవైపు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రపంచంలో ఇంకా అద్భుతమైనటువంటి దేవుని సృష్టి స్త్రీ. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది, ప్రపంచ సంపదను ఒకవైపు పెడితే ఒకవైపు స్త్రీని పెడితే స్త్రీయే గొప్పది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీ అనే అంశము మనిషిని ఆకర్షించేది అయినప్పటికీ కూడా ఆ స్త్రీ దైవభీతి పరాయణాలైతే, దైవభీతి పరురాలైతే, భర్తకు సహకరించే భార్య అయితే నిస్సందేహంగా అంతకు మించినటువంటి సంపద మరొకటి లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ భార్య అయితే దైవానికి ఎక్కువగా భయపడుతూ ఉంటుందో ఆ భార్య తన భర్తను అమితంగా ప్రేమిస్తుంది అన్నారు. మరొక సందర్భంలో చెప్పారు, ఏ భార్య అయితే దైవభీతి పరుణాలని ఉంటుందో,
దైవభీతి పరురాలే ఉంటుందో, మరి ఆ భార్య లభించడము మీకు సగం ధర్మాన్ని అనుసరించినట్లే, అంటే మీరు ధర్మాన్ని అనుసరించడంలో మీకు తోడ్పాటు లభించినట్లే అన్నారు. కాబట్టి సోదరులారా, స్త్రీ అనే అంశము మనిషిని ఆకర్షించే అంశము అయితే, అదే స్త్రీ మరి దైవభీతి గల స్త్రీ అయితే మరి నిస్సందేహంగా అంతకు మించినటువంటి సంపద మరొకటి లేదు. కాబట్టి ఇక్కడ స్త్రీ సంతానము, ఎందుకంటే మనిషి సంతానం కారణంగానే ఎక్కువగా మరి ఆపదలకు లోనవుతూ ఉంటాడు, మరి చెడు మార్గం పట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని దైవం చెప్తున్నాడు, ఇవి నిస్సందేహంగా మిమ్మల్ని ఆకర్షించే అంశాలే, అయితే వీటి మాయలో మీరు ఎంత మాత్రం కూడా పడకూడదు అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇంకా వెండి బంగారు రాసులు కానివ్వండి, మేలుజాతి గుర్రాలు, అంటే ఆ కాలంలో గుర్రాల పట్ల మనిషికి చాలా ఆసక్తిగా ఉండేది. ఈ కాలంలో వాహనాల పట్ల, మోటార్ సైకిళ్ళు, కార్ల పట్ల మనిషికి ఆకర్షణ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మరి పశువులు, సేద్యపు భూములు, ఈ రోజున మనము సేద్యపు భూములు, ఆ రోజుల్లో సేద్యపు భూముల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండేది ప్రజలకు. ఈ రోజులో మనం రియల్ ఎస్టేట్ పేరుతో మనం చూస్తున్నాం. ఈ విధంగా స్థలాలను కొనడంలో మనిషికి ఇవన్నీ కూడా ఆకర్షణగా ఉండేవి, మనిషిని ఆకర్షిస్తూ ఉండేవి. అయితే వీటి పట్ల జాగ్రత్తగా ఉండమని దైవం చెప్తున్నాడు. అయితే వీటిని మీరు సంపాదించకండి అని ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు. ఎందుకంటే నీతితోటి, నిజాయితీతోటి సంపాదించడం అనేది అది దైవభీతికి సమానమైనది అని మరి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి నీతిగా, నిజాయితీగా సంపాదించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అతను నీతిగా, నిజాయితీగా ఇవన్నీ కూడా సంపాదిస్తున్నాడు అనుకోండి, అది చాలా గొప్ప విషయం. అయితే నీతిగా, నిజాయితీగా మనిషి ఎంత సంపాదించగలడు, అది ఒక ప్రశ్నార్థకం అన్నమాట. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మరి మనిషిని ఆకర్షించే అంశాలు ఉన్నాయి. ఇవి వ్యామోహము మరి మనిషికి కలుగజేయబడింది. అయితే వీటి యొక్క వాస్తవికతను ఇప్పుడు చెప్తున్నాడు. అదేమిటంటే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి ఐహిక జీవిత సంపదలు అంటున్నాడు. కాబట్టి ఒక మనిషి ఆలోచించవలసినది తాత్కాలికంగా లభించే ఈ ఆకర్షకాలు, ఈ వ్యామోహకాల మీద కాదు, శాశ్వతంగా ఉండే ఆ పరలోకాన్ని గురించి మనిషి ఆలోచించాలి అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. నిస్సందేహంగా ఇవి మీకు ఆనందాన్ని ఇస్తాయి, కొద్దిసేపు ఆకర్షకంగా ఉంటాయి, జీవితానికి శోభని ఇస్తాయి. అయితే ఇవే పరమావధిగా మీరు ఎంత మాత్రం కూడా జీవితం గడపకండి. ఇవి కేవలం ఒక పరీక్ష సాధనాలుగా భావించండి. మరి శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్ని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయండి. దానిని మీరు ఎంత మాత్రం కూడా కోల్పోకూడదు సుమా. తాత్కాలికమైనటువంటి ఈ ఆకర్షకాల వెంటపడి శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్ని మీరు ఎంత మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకూడదు అని దైవం ఇక్కడ మరి మనకు తాకీదును ఇస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు ప్రజలకు ఈ విధంగా చెప్పండి, వీటి అన్నింటికంటే ఉన్నతమైనది, ప్రశస్తమైనది నేను మీకు తెలుపనా? అదేమిటంటే భయభక్తులు కలవారి కొరకు వారి ప్రభువు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. అంటే స్వర్గము భయభక్తుల వారి కొరకు ఎదురు చూస్తుంది అని దైవం చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనిషి తనకు ఏ విషయం అయితే లభించబోతుందో దాని గురించి అతనికి ఆలోచన ఉందనుకోండి. ఉదాహరణకు మనకు ఒక పని చేస్తే ఒక రిజల్ట్, ఒక ఫలితం కనబడుతుంది అని అతనికి తెలిసిందనుకోండి, చాలా ఎక్కువ కష్టపడతాడు. అదే ఏ ఫలితం దక్కుతుందో అన్న విషయం కూడా అతనికి అవగాహన ఉందనుకోండి, మరింతగా కష్టపడతాడు. కానీ ఇక్కడ మనిషి సహజంగా ఎందుకు మరి తప్పులు చేస్తున్నాడు అంటే, అతనికి ఆ స్వర్గంలో లభించే ఆ సౌకర్యాలు కానీ, నరకంలో లభించే శిక్షణ కానీ అతను తెలియక సరైనటువంటి అవగాహన కల్పించుకునే కారణంగా మనిషి ఈ రోజున సర్లే చూద్దాంలేంటే, ఎవరు చూసి వచ్చారు, స్వర్గం ఉన్నదో నరకం ఉన్నదో, అది వచ్చిన సందర్భంలో చూసుకుందాము అని మనిషి నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. కానీ సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలిసినట్లయితే మీరు కనీసము భోజనం కూడా చేయలేరు, మీ భార్యతో కూడా మీరు గడపలేరు. అంత భయంకరమైనటువంటి ఆ నరకాన్ని గురించి మీకు తెలిసి ఉన్నట్లయితే అన్నారు. మరి స్వర్గం ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలిసినట్లయితే
ఎంత మాత్రం కూడా తప్పులు చేయడానికి మీరు సాహసించరు, ఆ స్వర్గాన్ని పొందడం కోసమే మీరు ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఫలా తజ్లము నఫ్సుమ ఉఖ్ఫియ లహిం మిన్ ఖుర్రతి అఐనిన్, మీ కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి వస్తువులు నేను స్వర్గంలో దాచిపెట్టానో దాని గురించి ఏ కన్ను కూడా చూడలేదు, ఏ మనస్సు కూడా ఆలోచించలేదు ఇంతవరకు అని దైవం చెప్పడం జరిగింది. కాబట్టి మన ఊహకు అందనటువంటి మరి ఆ సుఖాలు కానివ్వండి, ఆ సౌకర్యాలు దైవం మనకు దాచిపెట్టి ఉంచాడు. కొద్దిగా మాత్రమే మనకు వివరించడం జరిగింది అంతిమ గ్రంథం ఖురాన్లో, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని. కానీ వాస్తవమైనటువంటి ఆ స్వర్గం యొక్క ఆ సుఖాలు మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాతే అతనికి తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, శాశ్వతంగా లభించే ఆ స్వర్గానికి బదులు అశాశ్వతమైనటువంటి ఈ ప్రాపంచిక వ్యామోహాలకు మనంత మాత్రం కూడా గురి కాకూడదు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. మరి చెప్తున్నాడు దైవము, భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి వారి ప్రభు అల్లాహ్ వద్ద మరి శాశ్వతంగా లభించే ఉద్యానవనాలు ఉన్నాయి, వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, మరి వారికి శాశ్వతమైనటువంటి జీవితం లభిస్తుంది. చూడండి, ఒక దైవభీతి పరాయణుడైనటువంటి వ్యక్తికి లభించే స్వర్గపు సుఖాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఆ స్వర్గం ఏ విధంగా ఉంటుంది? అక్కడ శాశ్వతంగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మనకు ఏదైనా ఒక ఆనందం కలిగిందనుకోండి, కొద్దిసేపే ఉంటుంది, తిరిగి వెంటనే ఏదో కష్టమో లేకపోతే ఏదో నష్టమో మనకు కలుగుతూ ఉంటుంది. కానీ స్వర్గంలో ఆ విధంగా ఉండదు సోదరులారా, శాశ్వతంగా ఉంటుంది. మరణం అనేదే ఉండనటువంటి జీవితము అది. మరి అంతేకాదు, అక్కడ స్వర్గపు వనాల కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. మరి చూడండి మనం సహజంగా ఏదైనా ఒక నిర్మలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రకృతి అందాలు చూడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, మన కార్తీక మాసంలో మన సోదరులందరూ కూడా వనభోజనానికి వెళ్తూ ఉంటారు. దూరంగా మంచి కొండల్లో జలపాతాల వద్ద వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ ప్రాపంచిక ప్రకృతి అందాలు చూసే మనం ఎంతగా పరవశించిపోతుంటామే. మరి చూడండి, అటువంటి ఆ ప్రకృతి అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మరి సోదరులారా, దైవము మనిషి యొక్క మనస్సును ఎరిగినవాడు కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. స్వర్గంలో నీ గృహం క్రింద మన నిర్మలమైనటువంటి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. దైవము చూడండి, ఊహకి ఎంత అందంగా కనబడుతుందో. కాబట్టి అటువంటి మరి శాశ్వతమైనటువంటి స్వర్గ సుఖాలు మీకోసం నేను దాచిపెట్టి ఉంచాను. మరి అది ఎవరికి దక్కుతుంది సోదరులారా? ఊరికే ఏ విధంగా అయితే మనము సినిమాకి వెళ్ళడానికి టికెట్ తీసుకుని వెంటనే సినిమాకి వెళ్ళిపోతాం చూసారా, అలాగా తేలికగా లభించే అంశం అనుకుంటున్నారా స్వర్గము? అఫహసిబుతుం అన్నమా ఖలకనాకుం అం హసిబుతుం తదఖులుల్ జన్న, మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించేయాలని మీరు కోరుకుంటున్నారా? స్వర్గం లభించేస్తుంది అనుకుంటున్నారా? ఎంత మాత్రం కూడా కాదు. స్వర్గాన్ని మీరు పొందాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎవరి పట్ల భయభక్తులండి అని. ఎవరైతే మనలను పుట్టించారో, ఎవరైతే మన జీవన్మరణాలకు కారణమో, ఎవరి చేతుల్లో అయితే మన ప్రాణాలు ఉన్నాయో, ఎవరైతే ఆకాశం నుండి వానను కురిపిస్తున్నాడో, ఎవరైతే మనము పీల్చుకోవడానికి గాలిని ఇస్తున్నాడో, మరి ఎవరైతే మనకు ప్రాణాన్ని తీసి మృత్యువును కూడా ఇస్తున్నాడో, తిరిగి లేపి ఎవరైతే మనల్ని ప్రశ్నిస్తాడో, ఆ దైవాన్ని భయపడ్డమే, ఆ దైవాన్ని గురించి మనము భయాన్ని కలిగి ఉండడమే భయభక్తి సోదరులరా. కాబట్టి మరి ఆ దైవం ఒక్కడే అని విశ్వసించడం ద్వారానే మనకు నిజమైనటువంటి దైవభీతి కలుగుతుంది. అలా కాకుండా ఆ దైవం ఒక్కడు కాదండి, ఇంతమంది ఉన్నారని అంటే ఎవరికి భయపడతాడు సోదరులారా? చూడండి, ఎంతమందికి అతను భయపడతాడు? కాబట్టి మరి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మీరు కేవలము ఒకే దైవానికి బానిసవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించినవాడు ఒక్కడే కాబట్టి మీ బానిసత్వము, మీ సేవ కేవలము ఒక్క దైవానికి మాత్రమే చెయ్యండి అని ఇక్కడ దైవం అంతిమగ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, కొద్దిసేపు మనము ప్రవక్త వారి యొక్క సోదరులారా, మరి ప్రవక్త వారు చెప్పారు, ఆవేదన కూడా ఒక ఆరాధన లాంటిదే అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, మరి నష్టాలు వచ్చినప్పుడు,
ఆపదలు కలిగినప్పుడు మీరు దైవాన్ని ప్రార్థించండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, నస్తఈను బిస్సబ్రి వస్సలాత్ అంటున్నాడు. మీరు నమాజు అంటే ప్రార్థన ద్వారా మరియు సహనాన్ని వహించడం ద్వారా దేవుని యొక్క సహాయాన్ని వేడండి అని మరి అంతిమ గ్రంథం ఖురాన్లో కూడా దైవము సెలవివ్వడము మనం చూస్తాము. కాబట్టి ప్రవక్త వారు చెప్తున్నారు, కష్టాలను మీరు ఓరిమితో సహించండి, మరి ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడవకండి అంటున్నారు. ఇంకా ఎందుకంటే ప్రపంచంలో ఎంతమందో మరి పుట్టడం జరిగింది, మరి కష్టాలు, బాధలు, ఆపదలు, మరి నష్టాలు లేకుండా వారు ఎంత మాత్రం కూడా పుట్టలేదు. ప్రతి వ్యక్తి కూడా తన స్థాయి మేర, తన శక్తి మేర కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటాడు. మరి విశ్వాస వ్యవహారం కూడా మరి ఏమాత్రం కూడా దానికి అతీతం కాదు సోదరులారా. దైవాన్ని విశ్వసించేవాడైనా మరి దైవాన్ని కాదన్నవాడైనా కష్టాలు అందరికీ కూడా సమానంగానే ఉంటాయి. ఇంకా విశ్వాసికి మరిన్ని కష్టాలు వస్తాయి. ప్రవక్త వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అనగానే ప్రవక్త వారు అంటారు, ఇంకొకసారి ఆలోచించు, నువ్వు ఏమంటున్నావు అని. రెండవసారి కూడా ఆ వ్యక్తి అంటాడు, ఓ ప్రవక్త, మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు. మూడవసారి అడుగుతారు, బాగా ఆలోచించి చెప్పు అని. మూడవసారి కూడా అంటాడు, ప్రవక్త, మిమ్మల్ని నేను అమితంగా ప్రేమిస్తున్నాను అని. అప్పుడు అంటారు ప్రవక్త వారు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారు పేదరికాన్ని కూడా ప్రేమించాలి అంటారు. ఎందుకంటే మరి వరద మాదిరిగా నన్ను ప్రేమించే వాళ్ళ వద్దకు పేదరికం అనేది వచ్చేస్తుంది అంటారు. కాబట్టి సోదరులారా, మరి దేవుని విశ్వసించేవాడు ఏ కష్టాలు ఉండవండి, అన్నీ కూడా ఆనందాలు, సుఖాలే ఉంటాయండి అని భావిస్తే చాలా పొరపాటు. ఈ విధంగా అయితే మరి కష్టాల ద్వారానే మనిషిని దైవము పరీక్షిస్తాడు, విశ్వాసిని మరింత ఎక్కువగా పరీక్షిస్తాడు. ప్రవక్త వారు అదే విషయాన్ని చెప్పారు, అల్లాహకు ఎవరైతే ఇష్టమో వారికి ఎక్కువగా కష్టాలను పెడతాడు, తద్వారా ఈ కష్టాలను వాళ్ళు ఓర్చుకొని మరి ఆ దేవుని కారుణ్యానికి వారు పాత్రులు కావాలి అని. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, విశ్వాసి వ్యవహారము చాలా మరి ఆశ్చర్యకరమైనది. ఏ విధంగా అంటే, ఒక విశ్వాసికి కష్టాలు వచ్చినప్పుడు అతను సహనాన్ని వహిస్తాడు. దైవం తరపు నుండి వచ్చినటువంటి ఇది కష్టమే, ఆయనే నాకు ఈ కష్టాన్ని నుండి తొలగిస్తాడని సహనాన్ని వహిస్తాడు. అప్పుడు దైవం అతనికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మరి ఆనందం కలిగినప్పుడు, ఏదైనా మరి మంచి కార్యం కలిగినప్పుడు వెంటనే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దాని ద్వారా కూడా అతనికి పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా కష్టాలలో కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు, మరి ఆనందం ఉన్నప్పుడు కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. విశ్వాసి ప్రతి సందర్భంలో కూడా పుణ్యాలను సంపాదించుకోవడం కోసము, శుభాలను పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి సోదరులారా, మనలో ఏ ఒక్కరూ కూడా కష్టాలకు వెరవకూడదు, నాకే కష్టాలు వచ్చేసాయని ఎంత మాత్రం కూడా భావించకూడదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి, దైవభీతిని కలిగి ఉండి దైవం పట్ల మరి భరోసాను కలిగి ఉండి మనం ఆ కష్టాలను ఎదుర్కోవాలి. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ మరి ముతవక్కిలీన్ అంటున్నాడు. తనను నమ్ముకొని పనిచేసేవారంటే అల్లాహకు ఎంతో ప్రేమ అంటున్నాడు. కాబట్టి దైవం పట్ల మన భారాన్ని వేసి మనము మన కృషిని మనం చేసినట్లయితే నిస్సందేహంగా ఆ కష్టం నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయనే బోధిస్తాడు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలు, మనకు ఎదురయ్యే ఆపదలు అన్నీ కూడా ఒక గ్రంథంలో, అంటే మన యొక్క అదృష్టంలో వ్రాయబడి ఉన్నది. తలరాత అంటాం చూసారా మనం, ఆ విధంగా ఏ కష్టాలు ఎదుర్కోవాలి, ఏ కష్టాలు వస్తాయి అనేది దైవం ముందుగానే మనకు నిర్ణయించడం జరిగింది. మరి ఆ నిర్ణయాన్ని ఏమాత్రం కూడా మనం తప్పించలేము. కాబట్టి మనము ఆ నిర్ణయాన్ని తల ఒగ్గి దైవం ఇచ్చినటువంటి కష్టాన్ని ఆయన మీద భారం వేసి మనము మన కృషి చేసినట్లయితే, మన ప్రయత్నం చేసినట్లయితే నిస్సందేహంగా మనము ఆ కష్టాల నుండి తప్పనిసరిగా బయటపడతాము. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజున మనము విన్నటువంటి అంశం ఏమిటంటే, మరి ఈ స్త్రీలు కానివ్వండి, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, ఇవన్నీ కూడా వీటి మీద ప్రేమను దైవం ఆకర్షకంగా చేశాడు. కాబట్టి వీటి మాయలు పడి మనము శాశ్వతమైనటువంటి పరలోకాన్ని ఎంత మాత్రం కూడా కోల్పోకూడదు. ఇవి కేవలం ఒక పరీక్షా సాధనాలుగా మనము భావించి మరి అల్లాహ్ దైవం ఏదైతే నిర్ణయించాడో ఆ హద్దుల్లో ఉండి మనము జీవితాన్ని గడిపినట్టయితే నిస్సందేహంగా మరి ఆ దైవానికి మరి ప్రియమయ్యే అవకాశం అప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది.
అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.